మన గ్రామ పెద్దలు, మన డాక్టర్ గారు, అలాగే ఈ గంగమ్మ తల్లి మహోత్సవ సందర్భంగా మన డాక్టర్ గారు, అలాగే గ్రామ పెద్దలు మల్లికార్జున రెడ్డి గారు కూడా, అలాగే గ్రామ పెద్దలు మన భగత్ మాయ గారు, అలాగే మన ఎంపీటీసీ గారు, అలాగే ఎవరైనా గ్రామ పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళకి పేరు పిల్లలేదని బాధపడకుండా త్వరగా ఈ స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. కమిటీ కమిటీ వాళ్ళు కూడా మన గ్రామ పెద్దలు, ఉద్యోగ సంఘాలు కూడా ఈ యొక్క సమయాన్ని త్వరగా రావాలి. ఎవరికి పేరు పెరగలేదని అది చింతించకూడదు. ఇది మన పండగ. మన ఒక పండగని మనము ఈ దగ్గరలో ఎవరున్నా కూడా మన అతిథులుగా మీరు రావాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే నాకు మా పేరు పిలవలేదని బాధపడవద్దు. వచ్చి వారి యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం. ఉద్యోగ సంఘాలు, అలాగే ఉద్యోగస్తులు, గ్రామ పెద్దలు, సర్పంచ్, ఎంపీటీసీలు, ఇంకా అతిథులు ఎవరైనా ఉన్నా కూడా రావాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం అయిన వెంటనే మనం నెక్స్ట్ మన ఒక ఆర్కెస్ట్రా ప్రారంభించడం జరుగుతున్నాయి. కావున గ్రామ పెద్దలు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది కోరి ప్రార్థిస్తున్నాం. ఓకే, ఈ కార్యక్రమం గంగమ్మ తల్లి ఉద్దేశించి మన డాక్టర్ గారైన వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సింది కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారాలు. శ్రీ 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 గంగమ్మ తల్లి జాతరలు చేసినటువంటి ప్రేక్ష మహాశయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన డాక్టర్ గారు ఒక 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి ఒకే ఛాన్స్ ఇస్తున్నాము. అందులో ఒక 2 విషయాలు మాట్లాడాల్సిందిగా డాక్టర్ కోరుతున్నాము. ముందుగా మరి ఈ ప్రాంత ఇలవేల్పు శ్రీ 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 గంగమ్మ తల్లికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున పెదగూడ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 గంగమ్మ తల్లి జాతరకు వచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. మరియు ఈ ప్రాంతానికి ఒక దార్శనికతగా ఉంటూ ఈ పెదగూడ గ్రామంలో వెలిసిన ఆ తల్లి యొక్క పండుగని ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా మనం జరుపుకుంటుంటాం. అదేవిధంగా ఈ రోజు మరి పెదగూడలో ఈ గంగమ్మ తల్లి జాతరని ఘనంగా ఏర్పాటు చేసి జరిపిస్తున్న ముఖ్యంగా ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసేటువంటి ప్రజలందరూ కూడా మరి మన కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసేటువంటి మన ఒరిస్సాకు సంబంధించినటువంటి మిత్రులు ఆర్కెస్ట్రా ద్వారా, అలాగే ఇంకో నాటకం ద్వారా, అలాగే ఇంకొక పైన కూడా ఇంకో ప్రోగ్రామ్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని మీరు చక్కగా తిలకించి ఆనందంగా డిసిప్లిన్ గా చూసి ఎంతో ఆనందించి, అలాగే ఆ గణపతి యొక్క ఆశీస్సులు మీ మీద, మా మీద, మన అందరి మీద, ఈ ప్రాంతం మీద కూడా ఉంటూ ఆ తల్లి మన అందరినీ కూడా ఈ ప్రాంతాన్ని కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రోగ్రామ్ మేనేజర్ వాళ్ళు స్టార్ట్ చేయాల్సిందని కోరుతున్నాం. థ్యాంక్ యూ. సుఖదేవ్ ఈ గంగమ్మ తల్లి ఉద్దేశించి మన గ్రామ పెద్దలైన డాక్టర్ గారు చాలా మంచిగా సందేశం ఇచ్చారు. ఈ సందేశం ద్వారా మనం కూడా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ యొక్క పండుగ సందర్భంగా మనకు ఆర్థిక సహాయం ఇచ్చిన ప్రతి ఒక్క సభ్యుడు, కుటుంబ ఆరోగ్యంగా సంతోషంగా ఉండి ఈ యొక్క గంగమ్మ తల్లి పండుగ ఎప్పుడు ఇలా జరుపుకోవాలని ప్రతి ఒక్క పెదగూడ పంచాయతీ కుటుంబ సభ్యులకు ఈ గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఇంకా సమయం ఆసన్నమైంది, మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి వెంటనే. అలాగే రెడ్డి బాలన గురువారు త్వరగా ఒక కార్యక్రమం
స్టార్ట్ చేయాల్సిన కోరుకుంటున్నాం. ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం స్టార్ట్ అవ్వాలంటే చైర్లో ఒక కమిటీ కావాలి. మన సభ్యులు కూర్చోడానికి కూర్చొని వారు శ్రావణ్ గారికి పెదగుల యూత్ తరఫున అలాగే గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నామండి. గట్టిగా యూత్ వాళ్ళు ఒకసారి ఓవేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్.